ఓం నమ శివాయ. నరదిష్టి పోవాలంటే ప్రతి మంగళవారం లేదా శుక్రవారం మన ఇంటి గుమ్మం ముందు మెయిన్ డోర్ దగ్గర దిష్టి తీసుకుంటే మనకున్న దిష్టి పోతుందండి. అయితే ఈ దిష్టి ఎలా తీసుకోవాలంటే, ఒక నిమ్మకాయ తీసుకొని 2 భాగాలుగా కట్ చేసుకొని ఇటువైపు ఒక ముక్క అటువైపు ఒక దూరబంధం పెట్టి దాని మీద పసుపు కుంకుమ వేస్తే చాలా మంచిదండి. ఇలా ప్రతి మంగళవారం లేదా ప్రతి శుక్రవారం చేయండి. మంగళవారం చేస్తే చాలా మంచిదండి. దిష్టి అంతా పోతుంది. నరదిష్టి ఏదైనా ఉంటే పోతుందండి. లేకపోతే ప్రతి మంగళవారం శుక్రవారం ఇంట్లో చక్కగా ధూపం వేసుకోండి. ధూపం వేసి మెయిన్ డోర్ ఓపెన్ చేయండి. ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే పోయి పాజిటివ్గా ఆనందంగా ఉంటుందండి. అలాగే మంగళవారం శుక్రవారం ధూపం వేస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. లలిత త్రిపుర సుందరి మాతకి చాలా ఇష్టం. మనం లక్ష్మీదేవికి ఇంట్లో ఆహ్వానం పలికినట్టుగా అండి. అందుకు ప్రతి శుక్రవారం మంగళవారం చక్కగా నిండుగా ధూపం వేసుకొని బెడ్రూమ్లోన కిచెన్లోన అలాగే దేవుడి గదిలోన బీరువా కూడా చూపించండి. మీ ఇంట్లో బీరువా ఉంటే ఎక్కడైతే డబ్బులు దాచిపెట్టుకుంటారో అక్కడ చూపిస్తే చాలా మంచిదండి. ఇంట్లో ఎంత ధూపం వేస్తే అంత మంచిది. అలాగే మంగళవారం శుక్రవారం ఇలా దిష్టి తీసుకుంటే చాలా మంచిదండి. అలా దిష్టి తీసిన తర్వాత 3 రోజులు అయిపోయిన తర్వాత ఆ నిమ్మకాయ ముక్కల్ని ఎక్కడైనా చెట్టు కింద పడేసేయండి, లేకపోతే పారే నీళ్ళు ఉంటాయి కదండి అక్కడ పడేసినా చాలా మంచిదండి. మనకి ఉన్న దిష్టి అంతా పోతుందండి. ఎంత సంపాదించినా ఏమి చేసినా దిష్టి ఉంటే నరదిష్టి తగిలితే అసలు మనం పైకి వెళ్ళలేమండి, పైకి ఎదగలేము. నరదిష్టి చాలా డేంజర్ అండి. అందుకు ప్రతి శుక్రవారం ఇలా చేసుకోండి, చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం ఉంటుందండి. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. నేను ఇలా చేస్తా కాబట్టి నేను మీకు వీడియో చేసి పెట్టానండి. ఈసారి మీకు వీడియో కూడా తీసి పెట్టాలంటే తీసి పెడతానండి. నేను మంగళవారం శుక్రవారం నిమ్మకాయ ఎలా కట్ చేసి దూరబంధం దగ్గర పెడతాను అనేది కూడా చూపిస్తానండి. అలాగే ఇంటి గుమ్మంకి పటిక బెల్లం కట్టుకుంటే చాలా మంచిదండి. ఒక రెడ్ క్లాత్ తీసుకొని దాంట్లో పటిక బెల్లం దేవుడి షాప్లో అడిగి తీస్తారండి. దాన్ని గుడ్లో కట్టేసి పైన మన ఇంటి మెయిన్ డోర్కి కడితే ఏ దిష్టి ఉన్నా కూడా ఉండదండి, పోతుందండి. అది అమావాస్య రోజు గట్ట చేసుకున్న మంచిది, లేని వేళ మంగళవారం చేసుకున్న చాలా మంచిదండి. అలా గుమ్మం ముందు కట్టుకుంటే ఎటువంటి దిష్టి దోషాలు కూడా మనకు తగలవండి. ఇవేమైనా మీకు వీడియోస్ కావాలి అంటే వీడియోస్ కూడా పెడతానండి. మీకు ఇలా చెప్తున్నాను. మీకు ఎవరికైనా నచ్చితే చేయండి, నేను చేసినవే మీకు చెప్తానండి. ఓం నమ శివాయ.